శివరాత్రి రోజు ఉపవాసం ఉండడం, జాగారం చేయడం ఒక అదృష్టమనే అనుకోవాలి. ఎందుకంటున్నానంటే కొంతమందికి కుదరొచ్చు, కొంతమందికి కుదరకపోవచ్చు. అంటే ఆకలికి ఉండలేని వాళ్ళు కూడా ఉండలేరు గదా! సో, వాళ్ళైతే ఉపవాసం చేయకున్నా గానీ నైట్ జాగారం చేయొచ్చు. నేనైతే 3 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. నాకు ఇప్పటివరకైతే ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు రాలేదు. ఆ దేవుడి దయ వల్ల. అంటే దేనికైనా అదృష్టం ఉండాలని అంటారు గదా! సో, ఇది కూడా ఒక అదృష్టమే. మనం అన్నీ చేసుకున్న తర్వాత కూడా ఒకానొక టైంలో టైంకు ఏదో ఒకటి అవుతా ఉంటదనమాట. నేనెందుకు ఇలా మాట్లాడాననేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయినా దేవుడికి అది పెట్టాలి, ఇది పెట్టాలని కాదు. మన మనసులో భక్తి నిండి ఉండాలి. ప్రతిసారి టెంపుల్‌కెళ్ళడం అలవాటనమాట. సో, ఈసారి గూడా ఎళ్ళాము. అసలు క్రౌడే లేదు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే చాలా రష్ తక్కువగా ఉన్నారు. ఎందుకనేది నాకు అర్థం కాలేదు. సో, మేము లేట్‌గా వెళ్ళడం కావచ్చు మేబీ. ప్రశాంతంగా ఇంట్లో పూజ చేసుకొని అలా టెంపుల్‌కైతే వెళ్ళాననమాట. నాకెప్పటినుంచో ఒక డౌట్ ఉంది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు టెంపుల్‌కెళ్తాం కదా! అక్కడ ప్రసాదాలు పెడతారు. తినొచ్చా? తినొద్దా? మీకెవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు తెలిసి తినొచ్చు అని అనుకుంటాను. ఎందుకంటే అది దేవుడి ప్రసాదం కదా! నేను చాలా వీడియోస్‌లలో చూసాననమాట. అయినా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు ఈ వీడియోస్‌లల్లా. ఏ వీడియో నమ్మాలో, ఏ వీడియో నమ్మకూడదో అర్థం కాదు నాకైతే. మీరందరూ బావుండాలి. అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.